మైసూర్ పాక్ జస్ట్ 15 మినిట్స్లోనే ఇంట్లోనే చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేనైతే 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాను జల్లించి. దానికోసం 2 గ్లాసుల షుగర్ తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక పక్కన ఆయిల్, నేనైతే 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ ఆయిల్, 1 గ్లాసు నెయ్యి తీసుకున్నానండి. కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇంకో సైడ్ ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి హీట్ అయిపోతుందండి. ఇక్కడ షుగర్ సిరం ఉంది కదా, దీంట్లో కొంచెం ఇలాచి కొట్టి వేసేసుకోండి. ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ ఇలా చూడండి, వాటర్ చూస్తే జస్ట్ అంతే. మన శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం ఇలా వేస్తూ నెమ్మదిగా కలుపుకోండి. సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మొత్తం అలా కొంచెం కొంచెం వేస్తూ నీట్గా కలిపేసుకోండి, ఇలా ఉండలు లేకుండా. నేను చూడండి ఎలా కలుపుతాను, అలా కలిపేసుకొని మనం వేడి చేసుకున్న ఆయిల్ అండ్ నెయ్యి కలిపి ఉంది కదండి, అది కొంచెం కొంచెం వేస్తూ పిండికి పీల్చుకునేలాగా కొంచెం కొంచెం వేస్తూ మొత్తం అలా ఆయిల్ మొత్తం అయిపోయే వరకు అలాగే కలిపేసుకోండి. అది అయిపోయేసరికి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా చూడండి, ఇట్లా పొరలు పొరలు అనిపించినప్పుడు అయిపోయింది అంతే. అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి నైఫ్తో మనకు కావాల్సిన షేప్లో ఇలా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారే వరకు వదిలేస్తే చాలండి, క్యాప్ పెట్టేసి. అంతే, జస్ట్ 15 మినిట్స్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. ఎలా వచ్చిందో మీరు చూసి కమెంట్ చేయండి.